హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏరామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకున్నాం వై రవి బిష్ణోయ్. ఎందుకు రవి బిష్ణోయ్‌ని టీమిండియాలోకి తీసుకున్నారు? అసలు ఎలా వచ్చాడో కూడా తనైతే తెలియడం లేదు. ఒక ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అంటే అది అంతగా పెద్దగా బాగలేదు. తను ఏ మ్యాచెస్ ఆడలేదు. కానీ ఎందుకు తను ఎలా వచ్చాడు టీంలోకి? అదే మనం మాట్లాడుకుందాము. అలాగే ఎందుకు కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవడం లేదు? అది కూడా ఈ విషయం మనం మాట్లాడుకుందాము. రవి బిష్ణోయ్ చూస్తే పోయిన మ్యాచ్ ఒక ఓవర్‌లో 17th ఓవర్ తను వేసిన 17th ఓవర్‌లో 29 రన్స్ ఇచ్చాడు. దాంట్లో తనైతే మొత్తం 3 నో బాల్స్ వేశాడు. అసలు మామూలుగా నో బాల్స్ వేయడమే క్రైము. అందులో స్పిన్నర్స్ వేయడం చాలా క్రైము. అలాంటిది తను 3 నో బాల్ వేశాడు. అది కూడా గ్రీజ్ నో బాల్ కాదు, బ్యాక్ ఫుట్ నో బాల్ వేశాడు తను. అదైతే చాలా క్రైము. అయ్యర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని విషయాల వల్ల ఓడిపోయామని చెప్పాడు. అంటే డైరెక్ట్‌గా ఒక ప్లేయర్‌ని అనేది తను పాయింట్ ఆఫ్ వ్యూ చేయకుండా కొన్ని విషయాలుగా ఓడిపోయామని చెప్పాడు. అలాగే చూసుకుంటే రవి బిష్ణోయ్ ఐపీఎల్ తన ఫామ్ చూస్తే కూడా 2 ఇయర్స్ నుంచి సరిగ్గా లేదు. ఎల్ఎస్‌జీకి ఇంతకుముందు ఎల్ఎస్‌జీ వాళ్ళు నన్ను కేఎల్ రాహుల్‌తో పాటు ఈ టీమ్ ఓపెన్ అయినప్పుడు ఇద్దరు డైరెక్ట్‌గా తీసుకున్నారు. కానీ తన లాస్ట్ 2 ఇయర్స్ చూస్తుంటే తన ఫామ్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసినంత కూడా అయితే లేదు. చూసుకుంటే తన ఎకనామీ కూడా 10+ ఉంది. తన రన్స్ కూడా 10 పైన ఇస్తున్నాడు. అలాగే లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్‌లో లాస్ట్ సీజన్ ఐపీఎల్ ఆర్ఆర్‌లో ఆడినాడు. అక్కడ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఏం చేయలేదు. తను జస్ట్ 9 మ్యాచెస్ ఆడాడు. 9 మ్యాచెస్ ఆడితే జస్ట్ 11 వికెట్స్ మాత్రమే తీశాడు. పెద్ద వికెట్స్ అయితే తీయడం లేదు. అలాగే స్కోర్ కూడా తన ఎకనామీ అయితే ఓవర్‌కి 10 రన్స్ ఇస్తున్నాడు. అంతగా ఎకనామీ కూడా సరిగ్గా లేదు. కానీ మళ్ళీ ఎందుకు రవి బిష్ణోయ్‌ని తీసుకున్నారు అర్థం కావడం లేదు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయితే తీసుకున్నారో అర్థం కావడం లేదు. అలాగే తనైతే ఓకే టీ20స్‌లో మొత్తం 46 మ్యాచెస్ ఆడాడు తను. అలాగే మంచి వికెట్స్ తీశాడు. ఇంతకుముందు మంచి వికెట్ టేకింగ్ బౌలర్‌గా ఉన్నాడు. వికెట్స్ అందించాడు. చాలా బాగా ఇంతకుముందు టీమిండియాకి చేసినాడు. కానీ ఇప్పుడైతే తన ఫామ్ అలా లేదు. తన ఫామ్ పూర్తిగా డిప్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడులాగా తన ఫామ్ అయితే లేదు. అలాగే కుల్దీప్ యాదవ్ అయితే తను ఐపీఎల్ సీజన్ మరీ అంత బాగుంది అని చెప్పలేకపోయినా కానీ తనైతే ఓకే, బాగానే తనైతే మేనేజ్ చేశాడు. తను ఆడిన కొన్ని మ్యాచెస్కైనా చాలా బాగా అయితే ఆడాడు తను. అందులో అది కాక ఒక విషయం ఏంటంటే తను ఢిల్లీకి ఆడిన లాస్ట్ మ్యాచ్లో మధ్యలో బ్రేక్ తీసుకుని వచ్చాడు. బ్రేక్ తీసుకుని వచ్చిన తర్వాత తను ఆడిన లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తనకే వచ్చింది. డీసీ తరపున డీసీ ఆడిన లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్స్ అయితే తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే తనకే వచ్చింది. అలాగే ఇంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్లో ఆడినప్పుడు కూడా తనైతే ఆడిపించలేదు. ఆ మ్యాచ్ మనము డ్రా అయింది మనకు. ఒకవేళ తను ఆడిపించింటే ఆ సిరీస్ గెలిచే అవకాశాలు ఏమన్నా ఉండిందేమో. ఒక 2 మ్యాచెస్ తను ఆడిపించింటే గెలిచే అవకాశాలు ఏమైనా ఉండిందేమో. తను అక్కడ కూడా ఆడిపించలేదు. మనం మొత్తం 20 టెస్ట్ మ్యాచెస్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ అయిన తర్వాత మనం 20 టెస్ట్ మ్యాచెస్ ఆడితే 20 టెస్ట్ మ్యాచెస్లో తను ఆడింది జస్ట్ 6 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. అది ఆడిన తర్వాత మనము 49 టీ20 మ్యాచెస్ ఆడితే జస్ట్ తను ఆడిన మ్యాచెస్ మాత్రం 14 మ్యాచెసే. మరీ చాలా తక్కువ ఆడిపించాడు. జస్ట్ ఆ 14 మ్యాచెస్ తను ఆడిన 14 మ్యాచెస్లో కూడా 26 వికెట్స్ తీశాడు తను. యావరేజ్ 12 ఉంది. తన ఎకనామీ పర్ ఓవర్కి 7.52 ఎంతనో ఉంది. ఇంత ఒక స్పిన్నర్ ఇంత కట్టడిగా వేయడం అంటే 7 అంటే చాలా బెస్ట్ ఎకనామీ. అంత మంచి ఎకనామీ ఉంది. అలాగే మనం చూసుకుంటే తను టీ20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2026 మనము టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు తను ఒక మ్యాచ్ ఆడాడు. అది కూడా ఇక్కడ పాకిస్తాన్తో ఒక మ్యాచ్ ఆడాడు. అక్కడ స్పిన్కి అనుకూలంగా ఉందని చెప్పి అక్కడ తను ఆ మ్యాచ్ ఆడిచ్చాడు. ఆ మ్యాచ్ చాలా బాగా బౌలింగ్ వేశాడు తను. 3 ఓవర్స్ వేసి 14 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అక్కడ కూడా తన పూర్తి ఓవర్స్ అయితే కంప్లీట్ చేసుకోలేకపోయాడు తను. అక్కడ కూడా జస్ట్ 3 ఓవర్స్ మాత్రం వేసి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అలాగే టెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టెస్ట్లో కూడా ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో కూడా 3 వికెట్స్ అయితే తను తీసుకున్నాడు. ఓకే, తనంత ఫామ్లో లేడు. ఒకవేళ మనం చూసుకునే హర్షదీప్ దూబే ఉన్నాడు. ఒకవేళ తనైనా తీసుకోవచ్చు కదా. తన బౌలింగ్లో ఆల్రెడీ ఆప్షన్స్లో ఉన్నారు. మన వన్డే మ్యాచ్ లిస్ట్లో కూడా ఆడిచ్చారు కాబట్టి తనైనా తీసుకొని ఉండొచ్చు కదా. ఒకవేళ అలాగే మంచి ఫామ్లో కునాల్ పాండ్యా తను మంచి ఫామ్లో ఉన్నాడు. వికెట్స్ తీశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్లో కూడా మీకు లాస్ట్ వరకు ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తన బ్యాటింగ్ కూడా లాస్ట్ వరకు బాగా ఆడతాడు. బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తున్నాడు. తన యాక్షన్ కానీ
ఆ బౌన్సర్స్ కూడా చాలా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఒకవేళ తన్నైనా తీసుకోవచ్చు కదా. ఒకవేళ చాహల్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. కానీ ఓకే, చాహల్ అంటే కొంచెం ఏజ్ పరంగా ఓకే నో అనుకుంటే, ఒకవేళ తర్వాత హర్ష దూబే ఉన్నాడు కదా, మానవ్ సుతార ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా మీరు ట్రై చేశారు. వీళ్ళిద్దరినైనా తీసుకెళ్ళచ్చు కదా. కానీ ఎందుకు రవి బిష్ణోయ్ మాత్రమే? అలాగే చూసుకుంటే సుందర్ని ట్రై చేశారు. సుందర్ చూస్తే తను 2 మ్యాచ్లు ఆడితే జస్ట్ 11 రన్స్ మాత్రమే ఇచ్చేశాడు. అలాగే ఒక్క వికెట్ కూడా తీయలేదు. జస్ట్ ఒక్క వికెట్ కూడా తీయకుండా తను బ్యాటింగ్లో అయితే జస్ట్ 11 రన్స్ మాత్రమే ఆడాడు, చేశాడు. కానీ కుల్దీప్ యాదవ్కి ఎందుకు ఛాన్సెస్ ఇవ్వడం లేదు? ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్ అలాగే రోహిత్ శర్మ ఉన్నప్పుడు తనకు మంచి ఛాన్సెస్ వచ్చేది, తనకి కొంచెం టైం అనేది వచ్చేది, తను వికెట్స్ తీసేది, చాలా మంచిగా ఉండింది. కానీ గంభీర్ వచ్చిన తర్వాత మాత్రం తనైతే పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఒక ఇంటర్వ్యూలో అశ్విన్ కూడా చెప్పారు, గంభీర్ వచ్చిన తర్వాత కుల్దీప్ యాదవ్కి ఛాన్సెస్ అయితే అసలు రావడం లేదని చెప్పాడు. అది మరీ చాలా దారుణంగా ఉంది. అదిగాక ఇప్పుడు రవి బిష్ణోయ్ తీసుకున్నాను అసలు అర్థమే లేదు. ఎందుకంటే గంభీర్ ఏమని ఆలోచిస్తానంటే అర్థమే కావడం లేదు. గంభీర్ ఎలా అనుకుంటాను ఆలోచిస్తానంటే, నేను ఫామ్లో లేని ప్లేయర్స్ని కూడా మీరు పక్కన పెట్టేసిన ఆ ప్లేయర్స్ని కూడా నేను తీసుకొని వచ్చి వాళ్ళ బెస్ట్ తీపిచ్చి వాళ్ళతో బెస్ట్ నేను చేపిస్తాను అని చెప్పి ప్రూవ్ చేసి నేను పెద్ద అని తను నేనే చేశాను అని అనిపించుకోవాలనుకుని తను ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక కోచ్ ఇలా చేయకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి మీరు పక్కన పెట్టేశారు, తను తీసుకొచ్చి మిస్టరీ స్పిన్నర్ చేసి మంచి స్పిన్నర్ చేశాను. అలాగే తర్వాత హర్షిత్ రాణా, తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా తీసుకొచ్చాడు. తను T20లో అసలు తను సెట్ అవ్వడు, కానీ తను కూడా ప్రతి మ్యాచ్ అయితే చేస్తున్నాడు. ప్రతి 1 డేస్కి, T20కి, టెస్ట్కి అన్ని దాళ్ళకు తను చేస్తున్నాడు. ఓకే, తను 1 డే మ్యాచెస్లో కొంచెం తన బ్యాటింగ్ సూట్ అవుతుంది, కానీ T20కి అయితే అసలు తను సెట్ అవ్వడు. కానీ తనైతే T20స్లలో, 1 డేలలో, టెస్ట్లలో అన్ని దాంట్లలో యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రవి బిష్ణోయ్ అసలు ఫామ్లో లేని రవి బిష్ణోయ్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి తను ఒక మంచి బౌలర్ని చేసి తనతో వికెట్ తీపించి మళ్ళీ తను నేను ప్రూవ్ చేస్తాను అనే విధంగా ఆలోచిస్తున్నాడేమో. కానీ ఇప్పుడు మనము చేయాల్సిన అవి కాదు. మన మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతున్నాం. ఇప్పుడు మన మ్యాచ్ గెలిచడం ఇంపార్టెంట్. ఐర్లాండ్తో సిరీస్ అయితే 2 మ్యాచ్లు ఓడిపోయాము. ఇక్కడ ఇంగ్లాండ్తో జరిగిన 2 మ్యాచ్లు, ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్స్, ఒక మ్యాచ్ అయితే ఈ మ్యాచ్ కూడా మనం ఓడిపోయాము. కాబట్టి మనం నెక్స్ట్ సిరీస్ గెలిచాలంటే 3 మ్యాచ్లు గెలిస్తే సిరీస్ గెలుస్తాము, లేకపోతే 2 మ్యాచ్లన్నా గెలిస్తే టై చేసుకోగలుగుతాము. ఒకవేళ 3 ఓడిపోతే సిరీస్ కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూసుకోవాలా కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీనిపైన పెట్టాలా. ఇదైతే రవి బిష్ణోయ్ తీసుకోవడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించడం లేదు. నెక్స్ట్ సిరీస్ నుంచి అన్న కుల్దీప్ యాదవ్కి ఛాన్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. కొంచెం చూద్దాం. మళ్ళీ గంభీర్ ఎలా ఆలోచిస్తున్నాడో మనం ఏం చెప్పలేం కదా. ఓకే, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మన వీడియో మీకు ఎక్కడ నచ్చినా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకనేది ఇంకా బూస్ట్ చేస్తుంటుంది. ఏ వీడియో ఏ అప్డేట్స్ వచ్చినా కానీ వీడియో చేసి ముందు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంతవరకు మన వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ.